మనం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అదేదో మనమేదో అప్పులు తీర్చడానికి వెళ్ళినట్టు వాళ్ళేదో మనకు అప్పులు ఇచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అలాంటిది జగన్ టైంలో వాళ్ళొచ్చి మనతో హంబుల్గా మాట్లాడి అన్న అక్క అత్త అంటూ చేసుకొచ్చినటువంటి వాలంటరీ సర్వీసు, 2000 జనాభాకు ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, ఇది నభూతో న భవిష్యత్. ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం నిజంగా చేయాలంటే దేశమంతా అమలు చేయదగినటువంటి ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ అది. దాని మీద ఒక బురద దుర్మార్గమైనటువంటి ప్రచారం. అది కూడా ఏంటి, ఎలక్షన్కి ఒక 2-3 నెలల ముందు నుంచినే కదా బిగిన్ చేసింది. ఒక 6 నెలల క్రితం అనుకుంటా. ఏది వ్యభిచారము, 30,000 మంది అమ్మాయిలు ఇట్లా చెప్పుకొచ్చింది. బట్ వాలంటీర్ వ్యవస్థ మీద అప్పటిదాకా ఎవరన్నా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? సచివాలయ వ్యవస్థ మీద ఎవరైనా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? కానీ క్రియేట్ చేయగలిగారు కదా. అట్లాగే ఇంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అది ఒక ఎత్తు అయితే, ఇంత పెద్ద డెవలప్మెంట్ ఒక పెద్దదైతే, ఈ రెండింటిని ఏమీ లేదు అసలు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది, చంకనాకిపోయింది అని ప్రచారం చేయగలిగారు కదా. అట్లాగే అప్పులు తీసుకున్నది 45,000 కోట్ల రూపాయలు అయితే ఏడాదికి మొత్తం కలిపితే ఎఫ్ఆర్బిఎం నిబంధనలలో 3% ప్రకారం లెక్క